ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. లెజెండరీ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పైన అనేక వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ సెక్రటరీ కీ మెంబర్ ఇండియన్ క్రికెట్ టీంలో రోహిత్ శర్మ అని చెప్పినప్పటికీ కూడా అందరికీ ఒక డౌట్ ఏంటంటే లార్డ్స్ వేదికగా జరగబోతున్న లాస్ట్ వన్డే ఇండియా ఇంగ్లాండ్ లాస్ట్ వన్డేతో రోహిత్ శర్మ ఇక క్రికెట్కి గుడ్ బై చెప్పేయబోతున్నాడు అని చెప్తున్నారు. రోహిత్ శర్మకి ఇష్టం లేకపోయినా టీంలో నెక్స్ట్ జరిగే వన్డే మ్యాచెస్ దీంట్లో కూడా రోహిత్ శర్మ సెలెక్ట్ చేయరు అనే ఒక వాదన కూడా వినబడుతోంది. సో అందరూ చాలామంది ఒపీనియన్స్ డిఫరెంట్గా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేయడం మంచిదని కొంతమంది చెప్తుంటే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్కి 2027 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ఇస్తే బెటర్ అని చాలామంది చెప్తున్నారు. సో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి నేను ఇప్పుడు ప్రస్తుతం కేకే క్రికెట్ అకాడమీ దగ్గరికి వచ్చాను. సో కొంతమంది పిల్లలు ఉన్నారు. యాక్చువల్గా క్రికెట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళ ఒపీనియన్ ఏంటి, బేసిక్గా సెంటిమెంట్కి తావిస్తారా? ఎందుకంటే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ధోని కానీ వీళ్ళందరూ కూడా ఇండియన్ క్రికెట్లో ఒక భాగం అయిపోయారు. వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చినా వాళ్ళు ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళు టీంలో భాగంగా ఉంటారు. వీళ్ళందరి హృదయాల్లో కూడా భాగంగా ఉంటారు. కాబట్టి అలా సెంటిమెంట్గా చూడాలా, లేదా వరల్డ్ కప్ ప్రాబబుల్స్లో రోహిత్ శర్మని తప్పించి మిగతా ప్లేయర్స్కి అవకాశం ఇవ్వాలి. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇటువంటి ఎడిట్ అండ్ ఎక్కడ కూడా రాకంటే మొత్తం మీకు ఇస్తాను. ఎడిట్ కూడా ఎక్కడా చేయకుండా నేను మీకు వీళ్ళ అభిప్రాయాన్ని మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. హాయ్ బ్రదర్, నమస్తే. మీరు ఎవరు ఫ్యాన్? నేను ఎంఎస్ ధోని ఫ్యాన్. సరే, రోహిత్ శర్మ గురించి వార్తలు వింటున్నారు కదా, రిటైర్మెంట్ ఇవ్వాలా వద్దా? వద్దనే అనుకుంటున్నాను. రీజన్ ఏంటి? ఎందుకంటే టీంతో ఒక ఎక్స్పీరియన్స్ వ్యక్తి టీంలో ఉంటే ఒక బలం ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ మన వరల్డ్ కప్ ఎలా లీడ్ చేస్తాడో మనకు తెలిసింది కాబట్టి రోహిత్ శర్మ ఉంటే అదొక పవర్ ఉంటుంది ఇండియా టీంలో అనుకుంటున్నా. మీరు? రోహిత్ శర్మ డెఫినెట్గా ఆడాలి 2027 వరల్డ్ కప్. ఎందుకంటే టీంలో ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. టీంలో ఎక్స్పీరియన్స్ లేకపోతే లాస్ట్ ఇంగ్లాండ్ మీద T20లో ఏం జరిగిందో మనం అంతా చూసాం. ఎక్స్పీరియన్స్ అనేది పక్కా కావాలి. అందుకనే రోహిత్ శర్మ కావాల్సిందే టీంలో. ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద. ఓకే, మీరు ఎవరు ఫ్యాన్? నేను ఎంఎస్ ధోని ఫ్యాన్. నేను క్రికెట్ ఫ్యాన్. ఎంఎస్ ధోని ఫ్యాన్ కన్నా నాకైతే రోహిత్ శర్మ కన్ఫామ్గా ఉండాలని కోరుకుంటున్నాను. పర్టికులర్గా మీరు ధోని ఫ్యాన్ అంటున్నారు. సో ధోని రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు మీరు ఎట్లా బాధపడ్డారు? ఇప్పుడు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా అదే విధంగా బాధపడుతున్నారు, రిటైర్మెంట్ ఇస్తారేమోనని. యాక్చువల్గా జైస్వాల్ వరుసగా సెంచరీ కొడుతున్నారు, రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు. సో ఉంచాలా వద్దా అనేది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా జైస్వాల్ లాస్ట్ 3 ఇన్నింగ్స్ చూసుకుంటే 2 సెంచరీస్ ఉన్నాయి. కాకపోతే అవి హోమ్ కండిషన్స్లో సెంచరీస్ ఉన్నాయి. మనకు వరల్డ్ కప్ జరిగేది అవుట్ సైడ్ ఇండియా, సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికా అంటే స్విమ్మింగ్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా 2019 వరల్డ్ కప్ చూసుకుంటే ఇంగ్లాండ్లో జరిగినప్పుడు రోహిత్ శర్మ ఎలా ఆడాడు అన్నది అందరూ చూశారు. ఈజ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా. ఎక్కువ రన్స్, 5 సెంచరీస్. సో వరల్డ్ కప్ అంటే రోహిత్ శర్మ ఎంత బెస్ట్ వచ్చింది అనేది మనం ఆల్రెడీ చూసాం. 2023లో తన సెల్ఫ్లెస్ బ్యాటింగ్ ఆడి టీంకి ఒక కెప్టెన్ అంటే ఎలా ఉండాలో కూడా చేసి చూపించాడు. అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ని మనం ఈ వరల్డ్ కప్కి కంటిన్యూ చేయకపోతే అది తనకు లాస్ కాదు, మన ఇండియాకే లాస్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎవరు ఫ్యాన్? ఎంఎస్ ధోని ఫ్యాన్. ధోని ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. నీ ఒపీనియన్ ఏంటి? రోహిత్ శర్మ ఉండాలి వద్దా? రోహిత్ శర్మ ఉండాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద సీనియర్ ప్లేయర్. అంటే టీంలో అందరికన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఇంకా రోహిత్ శర్మ ఉంటే కొంచెం గిల్లికి కూడా సపోర్ట్ ఉండిద్ది. ప్లస్ ఫీల్డింగ్ అనేది ఏ విషయం అయినా సరే టీంని ముందు నడిపిస్తారు, కెప్టెన్ అయినా కాకపోయినా సరే. మీరు? సార్ ఐబీ డివిలియర్స్ ఫ్యాన్. రోహిత్ శర్మ ఉండాలా వద్దా? ఉండాలంటే రీజన్ ఏంటి, వద్దంటే రీజన్ ఏంటి? ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మనం T20 వరల్డ్ కప్ అన్నది మనకి గెలిచాం అని ఓడి అనేది మనం ఆల్రెడీ ట్రై చేసాం 2023. కానీ బ్యాడ్ లక్ ఆస్ట్రేలియాతో. కానీ నాకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో కూడా ఓడి రావాలని ఉండాలనుకుంటున్నాను సార్. ఓకే, టీంలోనే కష్టం అంటే కెప్టెన్స్ దాకా వెళ్ళారా? ఓకే, గుడ్. ఎవరు ఫ్యాన్ అమ్మా? హార్దిక్ పాండ్యా ఫ్యాన్. ఏం చెప్తావు? రోహిత్ శర్మ ఫామ్ చూసినావు కదా, అసలు ఏమాత్రం కూడా ఫామ్లో లేడు. బట్ లెజెండరీ ప్లేయర్స్కి ఫామ్ తక్కువ. బట్ ఏం చెప్తావు నువ్వు? రోహిత్ శర్మ అయితే డెఫినెట్గా టీంలో ఉండాలి. ఎందుకంటే ఆయనే అందరికీ మోటివేషన్ ఇస్తూ టీంని బాగా లీడ్ చేస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ కాబట్టి, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి ఉండాలి రోహిత్ శర్మ. అంటే వరల్డ్ కప్లో ఓపెనర్ ఫెయిల్ అయ్యిందంటే మొత్తం టీం అంతా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఫామ్లో లేడు ప్రెసెంట్ రోహిత్ శర్మ. బట్ ఇలాంటి వరుసగా అవకాశాలు ఇస్తారు, లేకపోతే జైస్వాల్ అండ్ యంగ్ ప్లేయర్లకి ఇప్పటి నుంచే షైన్ చేస్తుంటే వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంటుంది కదా. జైస్వాల్ అండ్ ప్లేయర్స్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ, అంటే రోహిత్ శర్మ కన్నా ఎక్స్పీరియన్స్ తక్కువ. రోహిత్ శర్మ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి టీంని మంచిగా లీడ్ చేస్తారు. 2027 వరల్డ్ కప్ ఇంకో వరల్డ్ కప్ వచ్చే అవకాశం ఉంది. నువ్వు ఎవరు ఫ్యాన్? ఎంఎస్ ధోని ఫ్యాన్ చెప్పేసి. ఓకే, గుడ్. మీరు? యాక్చువల్గా టీమిండియా ఫ్యాను. రోహిత్ శర్మ ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయరు. ఇప్పుడు జస్వాల్ గురించి అంటున్నారు, జస్వాల్ కూడా మంచి ప్లేయరే.
కానీ మనకు సౌత్ ఆఫ్రికా కండిషన్స్కి దానికి అవుట్ ఆఫ్ ద ఇండియా అంటే రోహిత్ శర్మ కంపల్సరీ కావాల్సిందే. తను చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయరు. ఇంకా ఏమైనా ఉంటే హెల్ప్కి టీంకి హెల్ప్ కూడా అవుతాడు. ఏమైనా డిసిషన్ తీసుకోవాలా, ఎవరిని ఎప్పుడు ఏమైనా బౌలింగ్ వేపియాలి ఏమన్నా అంటే, అందుకని రోహిత్ శర్మ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి రేపు మ్యాచ్ స్కోర్ చేస్తాడని కోరుకుంటున్నాను. సో ఇది కొంచెం పెద్ద ప్లేయర్లు, అంటే వీళ్ళంతా కూడా మినిమం అండర్ 19 ప్లేయర్ల వరకు వీళ్ళు ఉన్నారు. ఇక యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. హాయ్, ఎవరు ఫ్యాన్ మనకు? నేను ఎంఎస్ ధోని ఫ్యాన్ని. రోహిత్ శర్మ రేపు ఆడుతున్నాడు, లాస్ట్ వన్డే అంటున్నారు. నీకు ఇష్టమేనా? లేదు, నాకు రోహిత్ శర్మ ఆడాలని ఉంది. తను బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరు. ఇంకా విరాట్ కోహ్లీ ఇద్దరు పార్ట్నర్షిప్ బాగా చేయగలరు. కాబట్టి నేను రోహిత్ శర్మ ఉండాలనుకున్నాను. ఎంఎస్ ధోని ఫ్యాన్. నువ్వే అనుకుంటావు ఉండాలా రోహిత్ శర్మ, లేకపోతే జైస్వాల్ రావాలా? రోహిత్ శర్మ ఉండాలి, బికాస్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా లీడ్ చేయగలడు టీంని. నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్. రోహిత్ శర్మ ఉన్నారు ఎందుకంటే ఒక యంగ్ ప్లేయర్ ముందు ఇది గైడ్ చేస్తాక రోహిత్ శర్మ ఎక్స్పీరియన్స్ బాగా పనికొచ్చు. సో నువ్వమ్మా? నేను మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్. ఒకవేళ ఇది రోహిత్ శర్మ టీంలో లేకపోతే సంజు శాంసంగ్ని తీసుకోవాలి. వెరీ గుడ్, చాలా మంచి. జైస్వాల్ అంటే సంజు శాంసన్ దాకా వచ్చారు. వెరీ గుడ్. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. రోహిత్ శర్మ ఉండాలని. ఎందుకని? ఎక్స్పీరియన్స్ ప్లేయర్. జైస్వాల్ యంగ్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్కి అన్నీ తెలుస్తాయి. వరల్డ్ కప్ వరకు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉండాలి నీ ఉద్దేశం. గుడ్. విరాట్ కోహ్లీ ఫ్యాన్. విరాట్ కోహ్లీ అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే ఫామ్లో లేడు కదా రోహిత్ శర్మ, మరి ఈ టైంలో టీంలో ఉండాలా? వరల్డ్ కప్కి ఇంకా చాలా రోజులు ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకుంటే ఫామ్లో వస్తాడు రోహిత్ శర్మ. ఇంకా క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ పర్సన్, టీంలో క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలి. పాయింట్ చెప్పాడు ఈ బాబు. నువ్వెవరు ఫ్యాన్? విరాట్ కోహ్లీ ఫ్యాన్. రోహిత్ శర్మ ఉండాలా టీంలో? ఉండాలి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి, టీంకి గైడ్ చేస్తారు కాబట్టి కావాలి. ఎక్స్పీరియన్స్ అందరు చెప్తుంది. నువ్వమ్మా? విరాట్ కోహ్లీ ఫ్యాన్. విరాట్ కోహ్లీ ఫ్యాన్. సో ఉండాలా రోహిత్ శర్మ? ఉండాలా? రోహిత్ శర్మ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే 8 రన్స్ కొట్టున్నాడు, ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా టీమ్స్కి టీం హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. నువ్వు? ఎంఎస్ ధోని ఫ్యాన్. రోహిత్ శర్మ ఉండాలి, టీం కష్టంలో ఉన్నప్పుడు బాగా ఆడతాడు, ప్లస్ గెలిపిస్తాడు టీంని. అది మీ ఉద్దేశం. చెప్పేసి. సో హాయ్, ఎవరు ఫ్యాన్ అమ్మా నువ్వు? చేతన్. ఎవరు నీ పేరు కాదు, ఎవరు ఫ్యాన్ నువ్వు క్రికెట్లో? రోహిత్ శర్మ ఫ్యాన్. రోహిత్ శర్మ ఫ్యానేనా? మరి మీ స్టార్ ప్లేయర్ రేపు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడు అంటున్నారు, ఇచ్చేస్తే బెటరేనా? నో, ఎందుకు? ఎందుకంటే టీంని గెలిపేస్తాడు. చూస్తావా రోహిత్ శర్మ బ్యాటింగ్? ఎందుకు ఇష్టం రోహిత్ శర్మ నీకు? హాఫ్ సెంచరీ కొడతాడు. హాఫ్ సెంచరీ కొడతాడేనా? సో చిన్న చిన్న పిల్లలు కూడా రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారు. హాయ్ మా, ఎవరు ఫ్యాన్ నువ్వు? నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్. రోహిత్ శర్మ ఉండాలా వద్దా? ఉండాలి. ఎందుకని ఉండాలి? ఎందుకంటే రోహిత్ శర్మ ప్రతిదాని మ్యాచ్ ఓడిపోయే టైంలో గెలిపిస్తాడు కాబట్టి. సో ఇక నాన్న, యాక్చువల్గా రోహిత్ శర్మ గురించి అంటే వీళ్ళు చెప్పింది వదిలేసేయండి. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ వరల్డ్ కప్లో చాలా స్ట్రాటజీస్ అన్నీ నడుస్తూ ఉంటాయి. సో రోహిత్ శర్మ ఎక్స్పీరియన్స్ మాత్రమే కావాలా, లేకపోతే యంగ్ ప్లేయర్ని ఇప్పటి నుంచే షైన్ చేస్తే వరల్డ్ కప్కి లెఫ్ట్ హ్యాండర్ ఒకళ్ళు దొరుకుతారని మీరు భావిస్తున్నారా? It's best to keep young player because in future generation we have to see lot of players. రోహిత్ శర్మ కూడా చాలా బాగా ఆడతాడు, కానీ జైస్వాల్ ఇంకా బాగా ఆడతాడు కాబట్టి ఇట్స్ బెస్ట్ టు టేక్ జైస్వాల్ ఇన్ మై ఒపీనియన్. ప్రజెంట్ ఫామ్ బట్టి మీరు చెప్తున్నారు. జైస్వాల్ని పెట్టుకోవడం బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే రోహిత్ శర్మకి రిటైర్మెంట్ ఇస్తున్నారు కాబట్టి యంగ్ ప్లేయర్స్ని సపోర్ట్ చేయడం ఉండాలి కాబట్టి. సో జైస్వాల్. వరల్డ్ కప్ 2027 తర్వాత రిటైర్మెంట్ ఇవ్వాలనేది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో ఇప్పుడున్న ఫామ్ ప్రకారం ఈ లార్డ్స్లో గౌరవప్రదంగా రిటైర్మెంట్ ఇస్తే ఇంకా బెటర్ అని కొంతమంది చెప్తున్నారు. అసలు ఫామ్ అనేది చూస్తారా, లేకపోతే కీ ప్లేయర్ అని చూస్తారా, లేకపోతే సీనియారిటీ అని చూస్తారా, ఫ్యూచర్ అని చూస్తారా? ఎలా చూస్తారు ఒక ఆటగాని మీరు? సీనియారిటీ బట్టి చూస్తాను. సీనియారిటీ బట్టి మీరు చూస్తారు. గుడ్. నేను ఎలా స్కోర్ కొడుతున్నారు, వే ఆఫ్ రన్స్ అవన్నీ చూస్తాను. సో మరి దాన్ని బట్టి ఉండాలా వద్దా రోహిత్ శర్మ? ఉండాలనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక సీనియర్ ప్లేయర్ ఉంటే గైడెన్స్ వచ్చిద్ది, ప్లస్ విరాట్ కోహ్లీ ఉన్నాడు, విరాట్ కోహ్లీతో పార్ట్నర్షిప్ వచ్చిద్ది, యంగ్ ప్లేయర్స్కి కొంచెం సపోర్ట్ వచ్చిద్ది, గైడెన్స్ లాగా. అంతే. అంతే. అది మీరు ఎవరు ఫ్యాన్? విరాట్ కోహ్లీ ఫ్యాన్. యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్తో మన ఫ్యూచర్ జనరేషన్ చూసుకుంటే
రిటైర్మెంట్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇస్తున్నారు కాబట్టి జైస్వాల్ కూడా రన్ స్కోర్ చేస్తున్నారు కాబట్టి జైస్వాల్కి ఛాన్స్ ఉంటుంది. సో ఇది చెప్తున్నారు ఇక కోచింగ్ స్టాఫ్ ఉన్నారు. నమస్తే అండి. తీసుకున్నాను. యాక్చువల్లీ మీరేం చెప్తారు? రోహిత్ శర్మ ఎక్స్పీరియన్స్ చూస్తారా లేకపోతే టీమిండియా ఫ్యూచర్ చూస్తారా? వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఉంటేనే బెటర్ సార్. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం కదా, అలా ఈ ఇయర్ కూడా రోహిత్ శర్మ చేతుల్లో వరల్డ్ కప్ కొట్టిస్తారని నమ్ముతున్నాం. విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరూ జూనియర్సే కదా సార్, దానివల్ల వాళ్ళిద్దరు ఉండాలి సార్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉంటే ఈ సంవత్సరం కూడా వరల్డ్ కప్ కొట్టొచ్చాను. ఎందుకంటే అవుట్ ఆఫ్ పిచ్లు కదా సార్, ఇండియా కాదు కదా, దానివల్ల ఫారెన్ పిచ్చెస్ కాబట్టి ఉండాలని మీరు ఒపీనియన్ చెప్తున్నారు. సో ఫైనల్గా ఒకళ్ళ ఒపీనియన్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం. చాలా అని చెప్తున్నారు ఫ్యాన్స్ ఎవరు అనేది. సో మీరేం చెప్తారు? ఈ రోహిత్ శర్మ ఉండాలా వద్దా? ఉండాలంటే ఎందుకు ఉండాలి? రోహిత్ శర్మ తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంత స్కోర్ చేశాడు, ఎంత ఆడాడని అందరికీ తెలిసిందే. ఇప్పుడు సడన్గా ఇది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. యాక్చువల్గా ఇప్పుడున్న పొజిషన్లో ఆయన ఫామ్ చూస్తున్నారు అందరూ కూడా. వరల్డ్ కప్కి ఫామ్ చాలా ఇంపార్టెంట్, ఓపెనర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో జైస్వాల్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఉండాలి అంటున్నారు. మరో పిల్లల్లో సంజు శాంసన్ పేరు కూడా చెప్తున్నారు. సో మీరు అంటే స్ట్రాటజీ ఎలా చూస్తారు? అంటే మీకు ఉన్న ఇక్కడ ఎక్స్పీరియన్స్ కానీ పిల్లలతో ఉన్న మమేకం చూస్తుంటే టీం ఎలా ఉంటే బెటర్ అనుకుంటున్నారు? సో టీం ఎప్పుడు అంటే యాక్చువల్గా అంటే ఇక్కడ మీరు మొహమాట పడిన ఒక మాట చెప్పాలి, జస్ట్ ఒపీనియన్ మాత్రమే. సో రోహిత్ శర్మ ఉండాలని బలంగా నమ్మడానికి కారణం ఏంటి? సో ఇప్పుడు వరకు రోహిత్ శర్మ ఎంత స్కోర్ చేశాడు, ఎలా ఆడాడు అందరికీ తెలిసిందే. ఈ ఒక్కదానికి ఒకసారి చూసి ఇప్పుడే రిటైర్మెంట్ అనేది, ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా ఆడితే బాగుంటుంది. ఇక్కడ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇన్నేళ్ల పాటు భారత క్రికెట్కి సర్వీస్ అందించిన రోహిత్ శర్మకి ఫామ్ గురించి చెప్పాల్సిన పని లేదు. క్లాస్ అనేది పర్మనెంట్గా ఉంటుంది, ఫామ్ అనేది టెంపరీగా ఉన్నా కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లకి ఫామ్ అందుకోవడం పెద్ద కష్టం కాదు అనేది పిల్లలు చెప్తూ ఉన్నారు. ఇందులో ధోనికి, విరాట్ కోహ్లీకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ రోహిత్ శర్మ ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అంటే లెజెండరీ ప్లేయర్స్ ఎప్పుడైనా టీంలో ఉంటే టీంకి బలం అని చెప్పి వీళ్ళ గట్టి ఒపీనియన్. జైస్వాల్ కానీ సంజు శాంసన్ కానీ వాళ్ళు టీంలో ఉండాలని కోరుకుంటూనే వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్, అది కూడా ఇండియా బయట ఆడుతున్నారు కాబట్టి అటువంటి ప్లేసుల్లో ఖచ్చితంగా సీనియర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉండడం కరెక్ట్ అని, దానికి రోహిత్ శర్మ ఉండాలని కోరుకుంటున్నారు. బీసీఐ కూడా అదేవిధంగా అడుగులేస్తుందని అందరం కూడా భావిద్దాం. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.